నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జరిగిన కాపు విద్యావంతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఎమ్మెల్సీగా తన గెలుపుకు సహకరించి మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మీలో ఒకటిగా ఒక విద్యార్థి దశ నుంచి ఇంతవరకు వచ్చానంటే మీలాంటి మహానుభావులు అందరి యొక్క ఆనందాలతో పైకి వచ్చాను. నేను అందుకని నాకు పార్టీకి అతీతంగా కూడా ఉంటాను. కొన్ని సందర్భాలు ఎవరు వచ్చినా నేను చేయగలిగిన పని ఉంటే చేస్తాను, సమర్థించుకోవాల్సి వచ్చినప్పుడు సమర్థించుకుంటాను. కాదు ఈ సమస్య మనం ఒక అడుగు వెనక్కి తగ్గితే సమస్య పరిష్కారం అవుతుందంటే వెనక్కి తగ్గుతాను. ఓడినా గెలిచినా నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను. నేను సమర్థుడిని. నేను ఈ పదవికి ఆల్గొని అనుకుంటే మీ అందరూ కూడా కలిసి పనిచేయమని చెప్పిపోతా ఉన్నా. ఎందుకంటే ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏంటో మీ అందరికీ తెలుసు. ఏ సమస్యని ఎట్లా పట్టించుకుంటాననేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా పందా, నా విధానం. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా నన్ను అన్ని కోణాల నుంచి చూసినవాడు. కొత్తగా నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఉండదని అనుకుంటున్నాను. కానీ మర్యాదపూర్వకంగా మీ అందరినీ కలవాలి, మిమ్మల్ని అందరినీ కలిసి నేను కోరాలి. ఆ రకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కోసం మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి మీ అందరూ పనిచేయాలని మీరు పెట్టుకోండి, మీరు చేసుకోండి. నా గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. కొత్తగా నాకు చిరునామా లేదు. పాత చిరునామే నా చిరునామా. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా కూర్చొని ఆలోచించుకొని మీరు ఎంతవరకు చేయగలుగుతాం ఓటు కూడా వీలు కాకుండా చేసుకోవాలి. ఈ తెనాలి పరువు, ప్రతిష్ట, అదేవిధంగా ఖ్యాతి ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను వెళ్ళిన తర్వాత కార్యాచరణ ఏ రకంగా పని చేసుకోవాలి, ఏ రకంగా రూపకల్పన చేయాలి, వాటి మీద మీరు డిస్కస్ చేసుకొని మనం పార్టీ పరంగా మరి మీరు ఈరోజున ప్రత్యేకంగా ఎందుకు పెట్టారని నాకు తెలియదు. కానీ ఆ పరంగా కూడా నేను ఎందుకంటే మీ అందరూ చేసిన వాళ్ళందరూ ఓడల్లో ఎంత పట్టుందో నాకు తెలుసు, పట్టణంలో ఎంత పట్టుందో తెలుసు. కాబట్టి ఆ పట్టుని ఓటు రూపంలోకి మార్చి పనిచేయమని చెప్పి కోరుకుంటూ మీరు ఎంత సమర్థవంతంగా 20 రోజులు, ఎందుకంటే పక్కన వేపూరు ఉంది, మనం ఈ 2 నియోజకవర్గాలు మనకి 2 కళ్ళు లాంటి 2 కలిపి 31,000 ఉన్నాయి. ఈ 31,000లో మన ఓటు, ప్రతి ఓటు మందే అన్నట్టుగా భావించాలి. ఇంకా మనం చూసుకుంటే పక్కన చేపూరు మండలంలో కూడా ఇప్పుడు శివయ్య వీళ్ళందరూ మనకి మంచాల ఇట్లాంటివన్నీ వెళ్తారు. ఇవన్నీ కూడా మన సందులు ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి కమ్మిగా పనిచేసుకున్నట్టు చెరుకుపల్లి ఇవన్నీ మనకు సంబంధించినవి. మీరు ప్లాంట్గా మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకొని మీరు ఒక్కసారి అందరూ కలిసి 2 days వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది.
సమావేశంలో పోస్టు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, టీడీపీ నాయకులు తాడిపైన హరిప్రసాద్, మాదల కోటేశ్వరరావు, కాకతీయ సొసైటీ బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు, కమ్మెల రజని పెద్ద సంఖ్యలో కాపు విద్యావంతులు పాల్గొన్నారు. మన కూటమి అభ్యర్థిగా బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన 3 పార్టీలు కలిగి ఉమ్మడి అభ్యర్థిగా మరి నిలబెట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరికీ ఇతర పరిచయస్తులు, మాజీ మంత్రి. మరి ఆయన ఖచ్చితంగా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మనతో ఉన్నారు. మంచి వక్త. అలాగే ఏ పని అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన వల్ల అయితే చేస్తాడు అని ఒక గట్టి నమ్మకంతో పడుతూ ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు కూడా ఆయన చేతనైంది. అటువంటి వ్యక్తిని మరి రాజకీయాల్లో మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెరవేర్చేటువంటి మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న పనున్న నేనున్నాను అని చెప్పేసి కూడా యాక్చువల్గా చాలా సందర్భాల్లో మేము ఎన్నో రకాలైనటువంటి కాపు కార్పొరేషన్ కానివ్వండి, వేరే పర్సనల్ పనులు కానీ, పిల్లల ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, కాలేజీల్లో సీట్లు రావడంలో కానీ, ఫీజులు తగ్గించే విషయంలో కానీ, డెల్టా టైగర్ గా పేరు పొందినందుకు డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా చాలా చాలా గొప్పగా తన సేవలు అందిస్తున్నారు. ఆయన సముచిత ఎమ్మెల్సీ ఇక ఉంది. ఆ సభలో మన తెనాలి ప్రాంత వాణిని వినిపించాల్సిన అవసరం మనందరికీ తెలుసు. ఆయన ఎంత అవసరంలో మనందరూ కూడా ఆ సందర్భంలో ఒక్కొక్కరుగా సొంతంగా ముగిస్తే సార్కి చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఈరోజు మన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనం ఈ సమావేశం ఏర్పరుచుకున్నాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క సైనికుల్లాగా ప్రతి కుటుంబం పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు ఎలక్షన్ రోజు ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే మనం వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళందరినీ ముందు 2-3 సార్లు పలకరించి వాళ్ళతో రేపు ఎలక్షన్ రోజు కూడా అందరినీ తీసుకొచ్చి ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణ కూరగాయల మార్కెట్ గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సిపిఎం నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి ఆదుకుంటారని ఎదురు చూసిన వారికి కేంద్రం నిరాశ మిగిల్చిందని చెప్పారు. విభజన చట్టం ఊసే బడ్జెట్లో లేదని చెప్పారు. పారిశ్రామిక కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచుతారని ఎదురు చూసిన వారికి ఆశాభంగం కలిగించారని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని అన్నారు. బాధ్యత గల పార్టీలు బడ్జెట్లో రాష్ట్రానికి అవసరం మేరకు నిధులు కేటాయించని కేంద్రాన్ని ప్రశ్నించకపోవటం సరికాదని చెప్పారు. 22 ఎంపీలు ఉండి కూడా స్పందన కరువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా రాష్ట్ర అవసరాలని గమనంలో తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని గర్హించాలా, వ్యతిరేకించాలా, విమర్శించాలా. ఇప్పటికైనా బడ్జెట్లో తగిన విధంగా చేర్పులు మార్పులు చేసి రాష్ట్రానికి ఏమి అవసరమో అవి చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది పోయి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి కేంద్ర బడ్జెట్ను పొగట్టం అని చెప్పేసి అని అంటే ఇంతకన్నా రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం ఇంకోటి ఉండదు. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ, సంఘం డైరీ లాంటి సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, అట్లాగే ప్రైవేటు సంస్థలో పనిచేసినటువంటి కార్మికులు లక్షలాది మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలు. ఆ పెన్షన్ని ఈ బడ్జెట్లో కనీసం 7,500 రూపాయలు చేస్తారని చెప్పేసి అందరూ ఆశించారు. కనీసం ఆ ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించినటువంటి అంశమే బడ్జెట్లో ఊసేత్తలేదు. అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి దానికి గతంలో కేటాయించిన 86,000 కోట్లు తప్పనిచ్చి ₹1 కూడా అదనంగా పెంచినటువంటి పాపాన పోలేదు. తర్వాత కార్మిక చట్టాలని ఏదైతే ఉందో వాటిని సంబంధించి పని గంటలు పెంచడం కానివ్వండి, వారాంతపు సెలవులు సంబంధించిన కానివ్వండి, ఆ టాటీవన్నీ చేసుకోవడానికి అనుకూలంగా యాజమాన్యానికి అనుకూలంగా 2 అంశాలే తప్పనిచ్చి
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి కానీ రైతాంగానికి కానీ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకి అనుగుణమైనటువంటి ఒక్క చర్య కూడా బడ్జెట్లో లేదు. అందుకని సిపిఎం ఈ కేంద్ర ప్రభుత్వ ఈ బడ్జెట్ని నిరసన తెలియజేస్తుంది. బడ్జెట్లో రాష్ట్రానికి అవసరమని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం సామిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. సేంద్రియ వ్యవసాయానికి నిధులు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఎరువుల ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పంటల ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించకుండా రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏమాత్రం కూడా ఊతమిచ్చే ఇదిగా లేదు. గతం కంటే ఇప్పుడు అన్ని కోతలు పెట్టారు. 17,000 కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ మీద కోత పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎరువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇవాళ విదేశాల నుంచి పప్పు దినుసులు, నూనెలు, అట్లాగే పసుపు, ధాన్యం ఇటువంటివి కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిని ఈ బడ్జెట్ కల్పించింది. అట్లాగే పిఎం కిసాన్ సమ్మాన్ బడ్జెట్, ప్రధానమంత్రి సమ్మాన్ బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా నిధులు అంతంత మాత్రంగానే కేటాయించడం అనేది దురదృష్టకరమైన అంశం. అట్లాగే ప్రభుత్వం గొప్పగా చెబుతుంది, అంటే సేంద్రియ వ్యవసాయం అన్ని మేము బాగా ప్రోత్సహిస్తాము, ఈ దేశంలో 1 కోటి మందిని ఈ సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ బడ్జెట్లో కేవలం 12,000 కోట్లు కేటాయించారు. ఇది ఏమాత్రం కూడా సరిపోని అంశం. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ ప్రజలలో కొనుగోలు శక్తి పెంచకుండా ఆర్థికాభివృద్ధి జరగదని, బడ్జెట్ అందుకు అనుగుణంగా లేదన్నారు. పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో పి రాజశేఖర్, మాగుంట ఎలమందయ్య, కె దుర్గాప్రసాద్, కోగంటి భాస్కర్ చంద్, బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే మధ్యతరగతి వర్గానికి ఏదో లాభం చేకూర్చామన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజల చేతికి ధనం రావాలి. ఆ విషయం ఏది ప్రకటించకుండా ఏదో మధ్యతరగతి వర్గానికే ఊరట కలిగించే విధంగా మాట్లాడుతామని చెప్తున్నారు. కింద స్థాయిలో ఉన్న జనం చేతికి ధనం రాకుండా, ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా, బజార్లో దొరికే సరుకులు అమ్ముడుపోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఈ విషయాన్ని మాత్రం కేంద్ర బడ్జెట్లో అక్కడ ప్రతిపాదన లేదు. అంతేకాదు రాష్ట్రం నుంచి వచ్చే పన్నుల్లో, దేశవ్యాప్తంగా వసూలు చేసే పన్నుల్లో ₹60 కేంద్ర ప్రభుత్వం తీసుకొని 40 పైసలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. అందుకే అన్ని రాష్ట్రాలు కూడా కనీసం 50% ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా పక్కదారి పట్టించి ఆ విషయం కూడా పైకెత్తలేదు. అలాగే విశాఖపట్నం ఏదో శైలిలో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉంటే శైలిలో విలీనం చేసే విధానం మాట్లాడకుండా ఊరికే అప్పు తీసుకొచ్చిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానీ, అలాగే అసలు ఇంకా విషయంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు హామీలు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ విషయంలో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనవ్రతం వహించింది. ఆ మౌనముని అలాగే మౌనం వహిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఇది ప్రజలు ఉపయోగపడే బడ్జెట్ నుంచి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయదలుచుకున్నారో కూడా రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. శివరాత్రికి తరలివచ్చే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు చెప్పారు. శ్రీ లీలా భవానీ పద్మశాలి అన్నదాన సత్రం గోవాడకు చెందిన క్యాలెండర్ను తెనాలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భక్తుల కోసం అన్నదానం చేస్తున్నారని, ఐకమత్యంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. దాతల సహకారంతో ప్రతి ఏటా 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ అధ్యక్షుడు మార్చెల్ల నాగరాజు, కార్యదర్శి కోటేశ్వరరావు, సభ్యులు శివప్రసాద్, వెంగళరావు, శివకుమార్, అప్పారావు, బాబు, చంటి, మణి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. 1940 నుంచి అంటే 85 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 7,000 జనాభా గుంటూరు, కృష్ణా జిల్లా, ప్రకాశం 3 జిల్లాల నుంచి దాదాపు 7,000 మంది పద్మశాలి యాత్రికులకు గోవాడ శ్రీ లీలా భవానీ పద్మశాలి అన్నసత్రం అంటే బాలపడ దేవస్థాన సన్నిధిందు అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఈ 3 జిల్లాల నుంచి అధిక జనాభా వచ్చి ఈ కార్యక్రమం విజయం చేయడం వల్ల అందరి సంఘులందరికీ మనం ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఈ దాతల చేతుల మీదుగా చేయడం జరిగింది. గోవాడలో విచ్చేసిన
శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్న పద్మశాలి అన్నసత్రం నందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పద్మశాలి సంఘీయులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ అన్నసత్రం జమా ఖర్చుల నివేదిక మరియు అన్నసత్ర క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు గావించడం జరిగింది. శ్రీ లీలాభవాని పద్మశాలి బౌద్ధం సంఘం వారి ఆధ్వర్యంలో 1940వ సంవత్సరం నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘీయులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి ఆ మహాశివుని కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారిని సేవించుకుంటూ అదేవిధంగా 1940వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి దాదాపుగా ఒక 80 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాచెల నాగరాజు గారు, అంతకుముందు నుంచి వారి తండ్రి గారు, వీరందరూ కూడా అనేక ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు పద్మశాలి బౌద్ధమ సంఘం వారే కాకుండా మిగిలిన పద్మశాలి సంఘీయులందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని చెప్పి మనవి చేస్తాం. ఇప్పటికి చిన్న విరామం.